టాలీవుడ్ లో స్టార్ హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ పోటీ ఉంటే ఆ కిక్కు వేరేలా ఉంటుంది. ఎవరు ఏ స్థాయిలో కలెక్షన్లను కొల్లగొడతారా అని అభిమానులు చాలా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా మన స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వవు. కానీ వచ్చే సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోల మధ్యన యుద్ధం తప్పేలా లేదు. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యేలా ఉన్నాయి అనే టాక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా మరికొన్ని రోజుల్లో ఫినిష్ అవుతుంది. అయితే ఆ సినిమా తర్వాత మహేష్ తన 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారు. సమ్మర్లో స్టార్ట్ కానున్న ఆ సినిమాను డిసెంబర్లోగా ఫినిష్ చేసి 2018 జనవరిలో సంక్రాంతికి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. అదే తరహాలో సాహో సినిమా షూటింగ్ కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం విదేశాల్లో చిత్ర యూనిట్ షూటింగ్ తో చాలా బిజీగా ఉంది. అయితే సాహోను మొదట దీపావళికే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ యాక్షన్ సన్నివేశాలు ఆలస్యం అవుతుండటంతో వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్టు వచ్చే నెలలో మొదలు కానుంది. ఆ సినిమా కూడా షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే డిసెంబర్లోనే షూటింగ్ పూర్తి కానుంది. దీంతో సంక్రాంతిని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కావద్దని తారక్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాలంటే పొంగల్ చాలా బెస్ట్ అని ఈ ముగ్గురు హీరోలు స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారట. మరి నిజంగానే బాక్స్ ఆఫీస్ యుద్ధానికి దిగితే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ స్థాయి ఏ రేంజ్ లో పెరుగుతుందో చూడాలి.